కలిశానని ఉప్పొంగకండి. అది దేవుని అగ్ని పరీక్షకు నిలబడుతుందా? ఇక్కడ 2 రకాల సేవలు ఉన్నాయి. బంగారము, వెండి, వెలగల రాళ్ల పరిచర్య, కర్ర, గడ్డి, కొయ్యకాలు పరిచర్య. ఇది పరిచర్యే, అది పరిచర్యే. అయితే వినండి ప్రియులారా, బంగారము, వెండి, వెలగల రాళ్ల పరిచర్య అది ఖరీదైన విలువైన పరిచర్య. నాతో ఉన్నారా? బంగారము, వెండి, వెలగల రాళ్ళు అవి ఖరీదైనవి, విలువైనవి. అది ఖరీదైన విలువైన పరిచర్య. కర్ర, గడ్డి, కొయ్యకాలు, చవకబారు, చిల్లర పరిచర్య, విలువలేని పరిచర్య. అయితే ఒక విషయం మీరు గమనించాలి. బంగారము, వెండి, వెలగల రాళ్ళు వినాడు కుప్పలు కుప్పలు ఉండవు. బంగారము, వెండి, వెలగల రాళ్ళు కొంచెమే ఉంటాయి. కర్ర, గడ్డి, కొయ్యకాలు ఎంతైనా కూర్చుకోవచ్చు. ఈ రోజున మా సంఘములో ఎంతమంది ఉంటారో తెలుసా? 20,000 మంది వస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి అంటారు. మీరు కాదు, అక్కడ సంగతి. పొలోమని చేతులు ఎత్తేస్తున్నారు. మీరు కూడా దేవునికి స్తోత్రాలు కూడా 20,000 మంది వస్తున్నారంటే ఎంత గొప్ప సేవో అంటారు. అయ్యగారు, మీ సంఘానికి 20,000 మంది వస్తున్నారు కదా, ఈ 20,000 మందికి మీరు దేవుని దగ్గర లెక్క అప్పగించాలన్నట్టే చేస్తున్నారు ఆ సేవ? అడిగి చూడండి ఒక్కసారి. 20,000 మందితో ఆరాధించే పెద్ద అయ్యగారిని అడగండి ఒక్కసారి. అయ్యగారు, 20,000 మందికి దేవుని ముందు లెక్కప్పగించవలసిన వారిగానే సేవ చేస్తున్నావా? ఈ 20,000 మందిని శిష్యులుగా తయారు చేయడానికే సేవ చేస్తున్నావా? 20,000 మందిని నాయకులుగా తయారు చేయడానికే సేవ చేస్తున్నావా? 20,000 మందిని యేసయ్య స్వారూప్యములోకి తేవడానికే తపన పడుతున్నావా? అడగండి. ఒక్కదానికి జవాబు వస్తే ఒట్టు. ఒక్కదానికి కూడా తగాడు జవాబు ఇవ్వలేడు. మనం అలాగ ప్రశ్నించాం, ఆ ఆటలు అలాగే చెల్లుతున్నాయి. మా దగ్గరికి ఎంతమంది వస్తారో తెలుసా? 20,000 మంది. గడ్డి ఎక్కువే ఉంటదలే, కర్ర ఎక్కువే ఉంటదలే, కొయ్యకాలు కూడా ఎక్కువే ఉంటుందిలే. అది చవకబారుది చిల్లదే కదా, ఎంతైనా పోగేసుకుంటావు. కానీ ఒక విషయం తెలియడం లేదు, అది కాలిపోద్ది ఒక రోజని. అది కాలిపోతుంది ఒక రోజని. బంగారము, వెండి, వెలగల రాళ్ళు అవి కొంచెమే ఉంటాయి. దాని మీద అగ్ని వచ్చినా గాని అది నిలిచే ఉంటుంది. ఇప్పుడు దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. చాలా మంది సేవకులకున్న ఒక భయంకరమైన పాడు ఆకలి ఏంటనంటే, నా సంఘంలో ఎక్కువ మంది ఉండాలి. ఎందుకు? వారందరి గురించి దేవుని